జెండాలు ఊగిపా. ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనిపించిన భద్రతా లోపం అంటూ చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ దిగే హెలీప్యాడ్ దగ్గర సరిపడా బందోబస్తు లేదంటూ కూడా ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది. జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్షీల్డ్, భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకెళ్లలేమన్న పైలట్లు, వైఎస్ జగన్ దిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోయిన హెలికాప్టర్ అంటూ కూడా ట్వీట్ని మనం చూడొచ్చు. దాంతోపాటు వెంటనే అక్కడి నుంచి తన పర్యటన ముగించుకొని తిరిగి రోడ్డు ప్రయాణం ద్వారా బెంగళూరుకి వైఎస్ జగన్ చేరుకున్నారంటూ కూడా ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది. పర్యటన సమయంలో వైఎస్ జగన్కు భద్రత ఇవ్వని ప్రభుత్వం, సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశపూర్వక చర్యలు, ఇప్పటికే వైఎస్ జగన్కు తగిన భద్రత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చల్లానాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. చల్లానాయుడు, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది? మరి ముఖ్యంగా వైఎస్ జగన్ ఇప్పుడు బెంగళూరుకి రోడ్డు మార్గంలో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ కారణం ఏంటి? ఎందుకు అక్కడ హెలికాప్టర్కు ప్రమాదం తలెత్తింది? ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేశారు అక్కడ? సచిన్, ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలానికి చెందినటువంటి వ్యక్తి, వైసీపీ నాయకుడు, తెలుగుదేశం నాయకుల దాడిలో చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి హెలికాప్టర్ ద్వారా రామగిరికి చేరుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఒక ఉదుటున్న హెలికాప్టర్ ఏదైతే ఉందో హెలిప్యాడ్ వద్దకు అభిమానులు, బీసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఒకటేసారి దూకుడుగా ప్రవర్తించడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అంత దగ్గరగా చూసినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు దూసుకుని హెలిప్యాడ్, ముఖ్యంగా హెలిప్యాడ్ దగ్గరికి చేరుకొని హెలికాప్టర్ మీద కూడా విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం, దూకుడుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అభిమానులు కేరింతలు, విజిల్స్ తో ముఖ్యంగా సెల్ఫీలు తీసుకోవడానికి, కరచాలనం చేయడానికి చాలా ఉత్సాహం చూపినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైతే ఉందో హెలికాప్టర్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అక్కడ అటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు అయితే మాత్రం కట్టడి చేయడానికి దాదాపు, ఎందుకంటే పోలీసులు చుట్టూ సరౌండ్ అక్కడ సెక్యూరిటీ సెక్షన్ లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఒక్క ఉదుటున దూసుకుని రావడంతో అది జరిగినట్టుగా అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరొక వైపు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అంత దగ్గరగా చూసినటువంటి నేపథ్యంలో మరి వైసీపీ అభిమానులు కేరింతలతో ముందుకెళ్లినటువంటి నేపథ్యం చూడొచ్చు. అక్కడ హెలికాప్టర్ చాపర్ నుంచి 4-వీలర్ ఎక్కడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అక్కడ ఏదైతే ఉందో అతని చేతులు పట్టుకోవడానికి కావచ్చు, లేదంటే సెల్ఫీలు దిగడానికి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అసహనాన్ని గురి చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ హెలిప్యాడ్ లోనే కాదు, ఇక్కడ ఇంటి వద్ద ఏదైతే లింగమయ్య ఇంటి వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఏకంగా మీడియాకి అడ్రస్ చేయడానికి వస్తున్నటువంటి సమయంలో కూడా తీవ్ర తోపులాట, జగన్మోహన్ రెడ్డిని ముట్టుకోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, సెల్ఫీ దిగాలంటూ కూడా చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి నేపథ్యం. ఒకానొక సమయంలో మీడియా సెంటర్ దగ్గరికి కూడా రాగలడా అని కూడా ఒకానొక సమయంలో అక్కడ నాయకులు, తలశీల రఘురాం కావచ్చు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఈ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ అన్నట్టుగా కూడా కొంచెం కాసేపు చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పూర్తి ఏదైతే ఉందో అభిమానులు, వైసీపీ అభిమానులు ఒక్క ఊదుటున్న హెలిప్యాడ్, ముఖ్యంగా హెలికాప్టర్ దగ్గరికి రావడం వల్లనే ఇది అక్కడ ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాస్త, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో కాస్త అంతో ఎంతో కట్టడి చేయాల్సిన పరిస్థితుల్లో కూడా పోలీసులు తక్కువ మంది ఉండడం వల్ల, అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో వీళ్ళు ఒక్క ఉదుటన అక్కడికి దూసుకు రావడం వల్లనే ఈ సంఘటన జరిగింది అని మాత్రం అక్కడ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఎవరైనా ప్రముఖులు వెళ్ళినప్పుడు ఆ చాపర్ పరిసర ప్రాంతాలకు సెక్యూరిటీని ఇస్తూ ఉంటారు, ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే సందర్భాలు ఉండవు. కానీ ఎందుకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అద్దాలు ధ్వంసం అయ్యే అంతవరకు కూడా ఏం జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు.
అదే పోలీసులు చెప్తున్నది అయితే ఏకంగా అక్కడికి అభిమానులు ఒక్క ఉదుటున్న దూసుకొచ్చిన మేమైతే మా ప్రికాషన్స్ ఎక్కడైతే విఐపి ఎప్పుడైతే హెలీప్యాడ్ దగ్గర ఏ సిస్టమేటిక్ గతం నుంచి ఉన్నటువంటి సిస్టమేటిక్ అయితే కొనసాగిస్తున్నాం. కాకపోతే ఒక్క ఉదుటున్న అభిమానులు రావడం చూడొచ్చు. ఆ విజువల్స్ లో కూడా ఏకంగా ఆ ఫుట్ రెస్ట్ అక్కడ ఎక్కడి పైకి ఎక్కి కూడా జనాలు కూడా విజిల్స్ వేస్తూ కోలాహలం వారు ఆ జగన్మోహన్ రెడ్డిని చూసిన ఆనందంలో వారు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే మాత్రం అక్కడ ఏమాత్రం కంట్రోల్ చేయాలన్నా కూడా మరి అది తిరిగి మరొక విధంగా పరిస్థితులు తారుమారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ విధి లేని పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఏకంగా ఆ చాపర్ దగ్గర నుంచి 4-వీలర్ ఎక్కించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే ఏ అభిమానిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే మా పోలీసులు అక్కడ వ్యవహరించారు అని చెప్పేసి మనం పోలీసులతో మాట్లాడితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు. రైట్, ఒక్కసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది చెల్లనాయుడు. ఒకసారి మీరు అలా లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వాళ్ళు ఒక్కటే చెప్పడం జరుగుతుంది అంశానికి సంబంధించి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత లేదు అంటూ వాళ్ళు అక్కడ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పర్యటనలో కనీస భద్రతకు సంబంధించి కనిపించిన భద్రతా లోపం అంటూ చెప్పుకొస్తున్నాయి. వైఎస్ జగన్ దిగే హెలీప్యాడ్ దగ్గర సరిపడా బందోబస్తు లేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్లు తన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చింది. జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ అంటూ చెప్పుకొచ్చింది. భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకువెళ్లలేమంటూ పైలట్లు చెప్పారంటూ కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ దిగిన తర్వాత వెంటనే ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది. పర్యటన ముగించుకుని తిరిగి రోడ్డు ప్రయాణం ద్వారా బెంగళూరుకి వైఎస్ జగన్ వెళుతున్నారంటూ చెప్పుకొచ్చింది. పర్యటనల సమయంలో వైఎస్ జగన్కు భద్రత ఇవ్వని ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తోంది. సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయలేదు పోలీసులు అంటూ కూడా ఆ ట్వీట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశపూర్వక చర్యలు ఇప్పటికే వైఎస్ జగన్కు తగిన భద్రత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్సీపీ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం చేయబోతోంది వైఎస్ఆర్సీపీ? అట్ ద సేమ్ టైం ఎన్ని గంటలకు ఆయన బయలుదేరడం జరిగింది? భద్రతా లోపానికి సంబంధించి ఇప్పటికే గతంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. గతంలో ఇటు గవర్నర్ను కలిసే ప్రయత్నం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది, లేకపోతే అక్కడ సంబంధించిన కీలక నేతల వర్షం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. చెల్లనాయుడు, ఆల్ రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. హెలీప్యాడ్ దిగుతున్న ఆ హెలికాప్టర్ దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చాపర్ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు అందరూ కూడా ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు, దాదాపు కిలోమీటర్ల మేర జనం అక్కడ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భద్రతా లోపం అంటూ కూడా అక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ మీద. చూడబ్బా